హలో ఫ్రెండ్స్, మనం ఓఎస్ అంతా ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే ఇష్యూ ఏంటంటే డ్రైవర్స్. ఈ డ్రైవర్స్ అనేది మనకు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది కూడా ఒక్కొక్కసారి మనకి ఇష్యూ అనమాట. సో దీనికి ఒక చిన్న ఆప్షన్ ఏంటంటే, సపోజ్ మీ మదర్ బోర్డ్ డ్రైవర్స్ వచ్చేసరికి 61 కానివ్వండి, 81 కానివ్వండి, అవి మీకు ఎలా తెలుసుకోవాలి అంటే కనుక, సపోజ్ మీరు సైడ్ డోర్ కనుక ఓపెన్ చేస్తే కనుక మీకు ఆ డోర్ దగ్గర లోపల ఉంటుందండి బోర్డు సిరీస్ ఏంటి అని చెప్పేసి, లేదంటే బై ప్రాసెసర్ని చూసి కూడా మనం ఇది ఏం బోర్డు అనేది మనం చెప్పొచ్చు అనమాట. అయితే ఇంటెల్ సిరీస్లో మాత్రం ఇది మనకు సాధ్యం అవుద్ది. AMD సిరీస్లో మాత్రం కొంచెం ప్రాబ్లం అవుద్ది అనమాట. అది ఏంటంటే అది FM1, FM2 సాకెట్స్, FM3, FM4 సాకెట్స్ అని ఉంటాయి. సో దాంట్లో కొంచెం కనుక్కోవడం కొంచెం ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఈ ప్రాసెసర్ ఉంది చూసారా, CPU G630 అంటే కనుక ఇది మీకు 61 బోర్డు అనమాట. H61 బోర్డు. H61 బోర్డులో వచ్చేసరికి మనకు ఏం ప్రాసెసర్లు సెట్ అవుతాయంటే G620, G630, 2010, G645, 2030, 2030 ప్రాసెసర్లు ఇవి సెట్ అవుతాయి అన్నమాట. అది డ్యూయల్ కోర్ బతుకు అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి i3, i5, i7 సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్ ఉంటుంది అనమాట. సో మనకు ఎట్లా తెలుస్తుంది ఇది i3 సెకండ్ జనరేషన్, i3 థర్డ్ జనరేషన్, i3 ఫస్ట్ జనరేషన్ అంటే సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ i3 అని ఉంది కదండి, i3 పక్కన మీకు i3 అని చెప్పేసి పక్కన 3220 కానివ్వండి, 2330 కానివ్వండి, అట్లా ఉంది అంటే కనుక 2100 కానీ అట్లా 2 అని కనుక మీకు స్టార్ట్ అయితే అది సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ అని అర్థం అనమాట. లేదంటే మీకు i3 పక్కన M480, M680 అట్లా ఉంది అంటే కనుక అది మీకు ఫస్ట్ జనరేషన్ ప్రాసెసర్లు అనమాట. సో ఆ ఫస్ట్ జనరేషన్ బోర్డులో వచ్చేసరికి H55 సిరీస్ అనమాట. ఇదైతే మీకు H61 బోర్డు సపోర్ట్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ తర్వాత వచ్చేసరికి H81లో ఏంటంటే మీకు దాంట్లో డ్యూయల్ కోర్ ప్రాసెసర్ వచ్చేసరికి 3220 ఉంటుంది. ఇక్కడ సపోజ్ మీరు అబ్జర్వ్ చేస్తే Pentium R CPU G630 ఉంది కదండి, అక్కడ వచ్చేసరికి మీకు Pentium R CPU 3220 ఉంది అంటే కనుక అది మీకు 4th జనరేషన్ అని అన్నమాట. ఓకే, అది మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. పై మిస్టేక్గా మీరు అది 3220 ఉంది కదా, సో అది i3 అని చెప్పేసి మనం పై మిస్టేక్గా దాన్ని 61 బోర్డులో కనుక ఇన్సర్ట్ చేస్తే మీకు డిస్ప్లే రాదు. ఒక్కొక్కసారి మన టైం బాగలేకపోతే కనుక ప్రాసెసర్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అక్కడ మాత్రం కేర్ఫుల్గా ఉండండి. ఓకే. అండ్ తర్వాత వచ్చేసరికి మీకు i3 4th జనరేషన్ అనుకోండి, సపోజ్ 4160 కానీ, 4130 కానీ, 4170 కానీ అట్లా మీకు ప్రాసెసర్ కనిపిస్తూ ఉంటుందండి. ఇంకా సేమ్ అదే సిరీస్ అనమాట. i5 అయినా i7 అయినా మీకు పక్కన 4 అని చెప్పి కనిపించింది అంటే 4 కానీ 3 కానీ 2 కానీ అని కనిపించిందంటే మీకు అది సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా సిరీస్ అనమాట. ఓకే. అండ్ వీటిలో వచ్చేసరికి మీకు డ్రైవర్స్కి వచ్చేసరికి ఒక టూల్ ఉంటుందండి, SDI అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది. స్నాపీ డ్రైవర్ ఇన్స్టాలర్ అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది అనమాట. ఆ టూల్ వచ్చేసి మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. సపోజ్ ఆ టూల్లో మనం క్లిక్ చేయగానే మొత్తం డ్రైవర్స్ ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ ఇది నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది నియర్లీ మీకు 29 GB దాకా ఉంటుందండి. ఇది లేటెస్ట్ ఫైల్ అయితే 29 GB. ఇక్కడ R22201 ఉంది కదండి, అంటే ఇది మీకు డేట్ని చూపిస్తుంది అనమాట. అంటే 22 January 1 నేను దీన్ని డౌన్లోడ్ అంటే అప్పటి వరకు అప్డేట్స్ వరకు ఇది ఉందన్నమాట. ఓకే. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే దీన్ని మనం క్లిక్ చేయాలి. సపోజ్ నేను ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తున్నాను చూడండి, ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఇంటిమేషన్ ఇస్తుంది. ఓకే, ఇది 32 బిట్ 64 కాదు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సపోజ్ నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను చూడండి, ఆటోమేటిక్గా నాకు ఏంటంటే అడుగుతుంది అనమాట, రన్ చేయాలా వద్దా ఈ ప్రోగ్రాము అని చెప్పేసి. సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకు ఏమేమి డ్రైవర్స్ ఇన్స్టాల్లో లేవు అనే వాటన్నిటిని ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు మొత్తమైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే మనకు అవసరమైనవే చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఇట్లా మొత్తం ఇన్స్టాల్ చేస్తే ఏమవుద్దంటే ఒక్కొక్కసారి ఈ డ్రైవర్స్లో కొన్ని ఇన్కంపాటబిలిటీ ఉంటే కనుక ఓఎస్ అనేది మళ్ళీ కంటిన్యూగా రీస్టార్ట్ అవుతూ ఉండటం కానివ్వండి, లేదంటే మళ్ళీ మనం ఓఎస్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. సో నేనేంటంటే ఎక్కువ శాతం ఇక్కడ నాకు తెలిసిన వాటి వరకు నేను దీంట్లో ఇన్స్టాల్ చేస్తాను. సో మనకు ఒక్కోసారి ఏంటంటే ఇంకొక డౌట్ రావచ్చు మీకు, చిప్సెట్ డ్రైవర్స్ కూడా కావాల్సి వస్తుంది అది ఇది అని చెప్పేసి. సో
అట్లాంటి చిప్సెట్ డ్రైవర్స్ కానివ్వండి, అట్లాంటివి ఏమైనా కావాలి అనుకుంటే కనుక మీకు ఒక్కొక్కసారి 61 డ్రైవర్స్ వచ్చేసి మీకు జిబ్రానిక్స్ సైట్లో ఉంటాయండి. jibronics.com/drivers అని కొడితే కనుక దాంట్లో వెళ్తే కనుక మీకు 61 రిలేటెడ్ డ్రైవర్స్ దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే అది ఓన్లీ ఇంటెల్ చిప్సెట్ వరకే, అంటే కొన్ని చిప్సెట్స్ ఉంటాయి అన్నమాట. వయా చిప్సెట్ అని ఉంటుంది, కొన్ని చిప్సెట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం బోర్డులు వచ్చేసి అన్నీ ఇంటెల్ చిప్సెట్తోనే ఉంటాయి. సో అక్కడ దాంట్లో ఆ డ్రైవర్స్ వచ్చేసి మీకు మ్యాక్సిమం సపోర్ట్ అవుతున్నాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా వరకు ట్రై చేశాను, కొన్ని అవి సపోర్ట్ అయ్యాయి. అండ్ తర్వాత వచ్చేసరికి ఈ టూల్లో కూడా నాకేంటంటే మనకు మెయిన్గా కావాల్సి వచ్చేసి గ్రాఫిక్ డ్రైవర్స్ ఒకటి కావాల్సి వస్తుంది, ల్యాండ్ డ్రైవర్ ఒకటి కావాల్సి వస్తుంది, అండ్ సౌండ్ డ్రైవర్ ఒకటి కావాల్సి వస్తుంది. కానీ ఒక్కొక్కసారి నేను ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటంటే ఎక్కువ శాతము సౌండ్ డ్రైవర్స్ అనేవి సెట్ అవ్వలేదన్నమాట. సో నేను అట్లాంటప్పుడు ఏం చేశాను అంటే సంబంధిత బోర్డు సైట్లో కానీ ఆ సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవటం కానీ, లేదంటే ఇట్లా జిబ్రానిక్స్ సైట్లోకి వెళ్ళి దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. సో నాకు మ్యాక్సిమం అయితే ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోయింది. సో ఇంకా ఇట్లాంటి మీకు డ్రైవర్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఇట్లాంటి ఇంకా వేరే ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అండ్ మీకు దానికి నేను కామెంట్ రూపంలో కానీ, లేదంటే ఒక వీడియో రూపంలో కానీ నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.